సోషల్ మీడియాలో చాలామంది యువత అయితే మునిగిపోతున్నారు. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోయి ప్రతి పోస్టు చేస్తూ, ప్రతి వీడియో పెడుతూ, ప్రతీది ఫోటోలు పెడుతూ, మన గొయ్యి మనమే తవ్వుకుంటూ, మన ప్రమాదాలను మనమే కొని తెచ్చుకునే పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు విజయవాడకు చెందినటువంటి 16 సంవత్సరాల అమ్మాయిలిద్దరూ, 17 సంవత్సరాల అమ్మాయి ఒకరు. మొత్తం ముగ్గురు కూడా సోషల్ మీడియాకి విపరీతంగా అడిక్ట్ అయి సినిమా అవకాశాల కోసం వెంపర్లాడుతున్నారని తెలిసి వేణు అనే ఒక కుర్రోడు, తెనాలికి చెందినటువంటి ఒక కుర్రోడు ఈ ముగ్గురిని వలవేసి ఎలాగైనా సరే వీళ్ళతో గడపాలనుకున్నాడు. ఆ విధంగానే మిమ్మల్ని బెంగుళూరు తీసుకెళ్ళి మీకు సినిమా అవకాశాలు ఇప్పిస్తానని చెప్పడంతో వాళ్ళు కూడా ఏది నిజమో ఏది అబద్ధమో తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా నిన్న అబ్బాయితో వెళ్ళిపోయారు. దాంతో తర్వాత నైట్ అయినా సరే ఇంకా ఆడపిల్లలు రాలేదని తల్లిదండ్రులు పోలీస్ కేసు పెడితే పోలీసులు ఏమొచ్చేసి మొత్తం వెతికారు, ఎక్కడా దొరకలేదు. చివరికి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్లో చూస్తే వేణు అనే కుర్రోడు, ఇంకా మరొక నాయిక్ అనే కుర్రోడు, వీళ్ళిద్దరూ కూడా ఫలానా బెంగళూరు తీసుకెళ్తానని తెలిసి అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళు అక్కడ దొరికారు. పోలీసులు చూసి పారిపోతున్నటువంటి వాళ్ళని పట్టుకొని ఆ కుర్రోళ్ళని పట్టుకున్నారు. అమ్మాయిల్ని ఈరోజు తెల్లవారుజాము 4 గంటలకు తల్లిదండ్రులకు అప్పచెప్పారు. మొత్తం ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ముగ్గురిని కూడా పోలీసులు అయితే పట్టుకున్నారు. ఈ వేణు అనే ప్రధాన సూత్రధారిపై అయితే పోక్సో కేసు అయితే నమోదు చేశారు. ఒకవేళ వాళ్ళు దొరకకపోతే ఏంటి పరిస్థితి? లేదా అప్పటికే ఏదో జరిగిపోతే ఏంటి పరిస్థితి? వాడు అమ్మాయిలు అనుభవించడానికే తీసుకెళ్తాడో, ఎవరికైనా అమ్మేయడానికే తీసుకెళ్తున్నాడో, లేకపోతే ఇంకా ఏవైనా అవయవాలు తీసేయడానికే తీసుకెళ్తున్నాడో ఎవరికి తెలుసు? కాబట్టి అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు కూడా అమ్మాయిల తల్లి ఫోన్స్ చెక్ చేయండి. వాళ్ళకి ఏదో ప్రైవసీ ఇస్తున్నాం, మనం అందులోకి దూరకూడదు. ఏం దూరకూడదు? ఏం ప్రైవసీ? కొంతవరకు ఉంటుంది ప్రైవసీ, అది మొత్తం కాదు. వాళ్ళు పెడదారిన పట్టి జీవితాలు నాశనం చేసుకుంటే బాధపడేది మనమే. కాబట్టి ఇలాంటి విజయవాడకు చెందినటువంటి ఈ ముగ్గురి పేర్లే కాదు, అంటే పేర్లు చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేదు. ఇంకా చాలామంది అమ్మాయిలు ఈ విధంగానే మోసపోతున్నారు దేశంలో.